అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను. బెండి కొన్ని బెండి తీసుకున్నాను. ఇవి లేతగా ఉండాలి, చాలా చిన్నగా ఉండాలి. ఇది ఫ్రై చేయడానికి చాలా స్మాల్ సైజ్ ఉండాలి, పెద్ద పెద్దగా అయితే పనికిరాదు. దీంట్లో చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసి చూపిస్తాను నేను. కడాయి అయితే పెట్టేసుకుందాము. చాలా సింపుల్గా అయిపోతుంది. కడాయి పెట్టేసుకున్నాను కదా. బెండి అనేది ఇట్లా 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 కట్ చేయాలి. ఇది తీసేయాలి, ఎడ్జ్లు అనేది తీసేయాలి. తీసేసి ఇట్లా ఘాట్ పెట్టేసుకోవాలి. ఇట్లా ఘాట్ పెట్టేసుకోవాలి. ఇట్లా ఇట్లా ఘాట్ పెట్టేసుకోవాలి. ఘాట్ పెట్టేసుకుని అన్నీ ఇట్లనే నాకు ఎన్ని కావాలో అన్ని బెండి తీసుకున్నాను. తీసుకొని ఎన్ని కావాలో అన్ని బెండి తీసుకున్నాను. చూడండి, ఇట్లా ఇట్లా అన్ని ఘాట్ పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ఇవి ఫ్రై అనేది చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. దీనిపైన ఉప్పు చల్లేయాలి. ఇంకా ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ అన్నీ అట్లా ఏం వేయొద్దు. కొంచెమే ఆయిల్ పడుతుంది. ఇంకా ఎక్కువ కూడా ఆయిల్ కూడా పట్టదు. కొద్దిగా అంటే కొద్దిగా ఫ్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఒక్క స్పూను ఆయిల్ వేసాను నేను, ఎక్కువ కూడా వేయలేదు. పిల్లలకైతే చాలా అంటే చాలా మంచిది. అట్లనే తినేసేయచ్చు అనమాట. ఇవన్నీ బెండి అనేది అట్లనే తినేయచ్చు, స్నాక్ లాగా అట్లనే తినేయచ్చు. మనము కూరలో అట్లా ఏం పెట్టుకోవడానికి కూడా అంత అవసరం కూడా లేదు. చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా వేయించుతూ ఉండాలన్నమాట. బెండి అనేది ఒక 2 నిమిషాలు అయితే వేయించుదాం. బెండి అనేది ఫ్రై అయిపోయింది. సిమ్లో పెట్టేసి మనం వేయించుకేసుకున్నాము. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాను. బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను బెండీస్ అన్నీ. ఇది పప్పు అంచు కానీ, లేదంటే మనం ఇట్లా సాయంత్రం ఈవినింగ్ స్నాక్గా కానీ అంటే చాలా బాగుంటుంది. దీనిపైన ఏం వేయొద్దు, సాల్ట్ ఒక్కటే యాడ్ చేసుకోవాలి. ఇంకా చిల్లీ పౌడర్ ఇట్లా అన్నీ ఏం యాడ్ చేయొద్దు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడే జస్ట్ ఒక్క పించ్ సాల్ట్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసేసి వేడిగా ఉన్నప్పుడు తినొచ్చు. లేదంటే సాస్ అద్దుకొని కూడా తినొచ్చు. టమాటా కెచప్ ఉంటుంది కదా, అట్లా కూడా అద్దుకొని తినొచ్చు. ఫ్రెండ్స్, 2 నిమిషాల్లో తయారైపోయే బెండి ఫ్రై. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో చిన్న సాల్ట్ వేస్తే సరిపోతుంది. ఇట్లా మనము స్నాక్గా కూడా తినేయచ్చు, ఇట్లా పప్పు అంచుకు కూడా తినేయచ్చు. నేను ఒక టేస్ట్ చేసి చెప్తాను. వావ్, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు చిన్న బెండకాయలు దొరికినప్పుడు కంపల్సరీ చేసుకొని అయితే తినండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెండి అనేది పిల్లలకు పెడితే కూడా చాలా అంటే చాలా మంచిది. ఓకేనా, బాయ్ బాయ్.